ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో ప్రారంభమైన సమావేశం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, పలువురు అధికారులు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిరసనకు దిగిన కార్మిక సంఘాలు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ. కింద కేసు, ఓట్ల వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్. పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత, వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ క్యాడర్ దాడి. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో ప్రారంభమైన సమావేశం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు. జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ ముగింపు వేడుకలకు సోమవారం నాడు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రకాల క్రీడల్లో గొప్ప గొప్ప క్రీడాకారులను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివార్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ ఫార్మాసిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చేయాలని సూచించారు. యాంటీబయాటిక్స్, ఫెర్మెంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మెటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నిటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. విశాఖ
విజయవాడలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిరసనకు దిగిన కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వామపక్ష నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలిపారు. కార్మిక సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చంద్రబాబు మోదీ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో మేము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సహకరించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులైంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ పరమేశ్వరం మొత్తం మూసివేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కి రక్షణ ప్రత్యేక నిధులు ఇవ్వాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కి నిధులు ఇవ్వాలని, ఈ స్టీల్ ప్లాంట్ కానీ మూతపడ అదాని అమ్మానికి ఇస్తే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ ప్రజానికి అందరూ కూడా తరుము పెడితే ఈ రోజు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రుని అడగాలని మేలు పక్షాలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్డు మీద తిరగకుండా మీరు చేయడానికి జరిగితే అందుకని పోరాటం కొనసాగుతుంది. కానీ ఈ రాష్ట్ర రాష్ట్రం ప్రయత్నం చేసిన కార్మిక ప్రజానికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. ఏదైతే 32 మంది బలిదానం సాధించిన విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మరి గత అనేక 2000 సంవత్సరాల పై నుంచి కూడా 2000 సంవత్సరాల రోజుల నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నెమ్మకి నీరు ఎత్తున్నట్టుంది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏఐటీసీ గా డిమాండ్ చేస్తున్నాం. 1265 రోజులైంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ పరమేశ్వరం మొత్తం మూసివేయడం జరుగుతుంది. దీనికి ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఖచ్చితంగా మానవ చర్యనని, నిందితులను వదిలేసి ప్రసక్తి లేదని హెచ్చరించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీని దెబ్బతీసే దురుద్దేశంతో కావాలని బోట్లు కొట్టుకొచ్చేలా చేశారని, విచారణలో షాకింగ్ విషయాలు తెలియని ఆమె అన్నారు. బ్యారేజ్ను ధ్వంసం చేయడానికి బోట్లను వినియోగించారు. బోట్లకు వైసీపీ రంగులున్నాయి. అంతేకాదు ఆ బోట్లు వైసీపీ నేతలు నందిగం సురేష్, తలసిల రఘురాం బంధువుల బోట్లుగా గుర్తించాం. విధ్వంసం చేయడానికి ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విచారణలు తెలితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఒకవేళ ఈ ఘటనలో వైసీపీ ప్రమేయం లేకపోతే వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాగా ప్రకాశం బ్యారేజీని 3 బోట్లు ఢీకొట్టడంతో బ్యారేజీ ఓ పక్క డ్యామేజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటికే 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. బోట్ల ఓనర్లను ప్రశ్నిస్తున్నారు. ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత
అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే, నువ్వు ఏకంగా బ్రిడ్జినే కూలగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కూలగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత, నీ గూండాల చేత. మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లెక్క కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు. ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ క్యాడర్ దాడికి పాల్పడింది. కార్లతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. 14వ మైలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒక కారు అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో నంబూరు శంకర్రావు గుంటూరుకు వెళ్లిపోయారు. కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, సెయిల్లో విలీనం చేస్తూ పూర్తి సామర్థ్యంతో నడపాలని కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర స్థాయి రాస్తారోకో విజయవంతమైంది. మంగళవారం ఉదయం వామపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాత గాజువాక కూడలికి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడి వాహనాలు ఒక్కడే నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న వామపక్ష పార్టీలకు చెందిన ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె అచ్యుతరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె వనజాక్షి, పిల్ల పద్మ, సిపిఎం నాయకులు కె ఎం శ్రీనివాస్ బాబు, లోకేష్, బంగారు నాయుడు, సంతోష్లను పోలీసులు అరెస్ట్ చేసి గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రాస్తారోకోలో సిపిఐ నాయకులు జె రామకృష్ణ, జి ఆనంద్, ఎల్ఐటి శ్రీనివాస్, పల్లె టి పోలయ్య, అప్పారి విష్ణుమూర్తి, పి దుర్గారావు పాల్గొన్నారు. మూసివేయాలన్నా, అమ్మివేయాలన్నా, లేదా శైలిలో కలిపి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కల్పించేటటువంటి ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసివేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడోసారి స్టీల్ ప్లాంట్ ని దివాలా దీపించి మూసివేసేటటువంటి దానికి వేగంగా చర్యలు తీసుకుంటూ ఉన్నది. చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయాలంటే ఈ రోజు కేవలం 5,000 టన్నులకు మాత్రమే దిగజార్చారు. 5,000 టన్నులు కూడా ఈ రోజు లేకుండా రా మెటీరియల్ లేకుండా దాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర చేస్తుంది. ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ దగ్గర రా మెటీరియల్ ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ ఏ ఒక్కడు కూడా లేదు. ఆఖరికి విద్యుత్ సరఫరా కూడా లేదు. డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి దీన్ని దివాలా అంచుకి రేపో మాపో మూసివేసేటటువంటి విధంగా బీజేపీ కుట్రలు అనేటువంటి సాగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం మీద బీజేపీ సాగిస్తున్నటువంటి దాడి. అందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. వెంటనే శైలిలో ప్రకటన చేస్తున్నట్లు, విలీన ప్రకటన చేస్తున్నట్లు చర్యలు చేపట్టి ప్రకటన చేపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. త్వరలో బీజేపీ ఎంపీలు కూడా మేము ఖరావు చేస్తామని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసి ఇళ్ల స్థలాలు అర్హులైన జర్నలిస్టులకు తప్పక న్యాయం జరుగుతోంది స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ నిబంధన మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నియామకమైన కలుకూరి రాములు పదవి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాములను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల గోస ముఖ్యమంత్రి చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత పత్రాలతో తీరిందన్నారు. హెచ్యుజే అధ్యక్షులు సిగా శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజిద్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, కార్యదర్శి యాదగిరి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, హెచ్యుజే ప్రధాన కార్యదర్శి షౌకత్, యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వెల్లవెత్తిన అభినందనలు, శుభాకాంక్షలు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు తనపై అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేస్తూ మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా చైర్మన్ గారు సభ్యులు ఉన్నారు. వీళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ కేంద్రానికి పిలిచి మీటింగ్లు పెట్టి మేము ఈ పథకాలు చేస్తున్నాం,
మీరు కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ తయారు చేయండి, ఈ పథకాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అన్న విధంగా వాళ్ళు కనుక మనకు ఒకటి కోఆర్డినేషన్ కనుక చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పేదల సంక్షేమం గురించి కృషి చేయడానికి వీలైతుందని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా పాపులేషన్ బ్యాక్వర్డ్నెస్సే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా కోవడం జరిగింది. ఇది కాకుండా పెద్ద ఎత్తున ఒక నివేదిక కూడా తయారు చేసి ఆ నివేదికలో రాష్ట్రానికి మనం ఎన్ని నిధులు ఇచ్చినాం, రాష్ట్రం నుంచి వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చారు, పక్క రాష్ట్రాలకు ఎట్లా ఇచ్చారు, నార్త్ ఇండియా ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కూడా మేము కమిషన్కు సబ్మిట్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి